హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నట్రాస్ సైబర్ వీడియోస్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్ట్రీమ్ ల్యాబ్స్లో అలర్ట్ని సెట్ చేసుకోవటం. అంటే అలర్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేశారు లేదా మీకు ఎవరన్నా సూపర్ చాట్లో అమౌంట్ వేశారు. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇలాగ ఒక ఫన్ వీడియోస్ వచ్చేసి మీకు ఒక చిన్న క్లిప్స్ లాగా ప్లే అవుతాయి. బట్ చాలామందికి నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో డిఫాల్ట్ ఇమేజెస్ వస్తున్నాయి, అంటే జిప్ ఫైల్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళకు ఇలాగ ఫన్వి పెట్టుకోలేకపోతున్నారు. సో అందుకని నేను ఇక నుంచి కంటిన్యూగా ఒక 4-5 వీడియోస్ కంప్లీట్ స్ట్రీమ్ ల్యాబ్స్ సిరీస్ మీద చేస్తాను. సో మిస్ అయితే చేసేసుకోకండి, అందుకే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే స్ట్రీమ్ ల్యాబ్స్ యాప్ ఓపెన్ చేసుకోవాలి మొబైల్లో. మీరు లెఫ్ట్లో 3 గీతలు ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాంట్లో ఎడిటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకోసం నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ అలర్ట్ ఉంది నాకు, సో నేను డిలీట్ చేసి మళ్ళీ మీకోసం పెడుతున్నాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు మీకు లేయర్స్ ఓపెన్ అవుతుంది కదా, ఆ లేయర్స్ కింద యాడ్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ యాడ్ విడ్గెట్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ యాడ్ విడ్గెట్ ఓపెన్ అయినప్పుడు మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి, స్ట్రీమ్ ల్యాబ్స్ విడ్గెట్ అని. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు స్టార్టింగ్లో అలర్ట్ బాక్స్ అని మీకు ఒక అలర్ట్ బాక్స్ కనపడుతుంది. ఆ అలర్ట్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అలర్ట్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు 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 వచ్చేసి ఒక బాక్స్ లాగా వస్తుంది. అండ్ ఆ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని మీకు కావాల్సిన ప్లేస్లో మీరు వచ్చేసి దాన్ని పెట్టుకోవచ్చు. అంటే నేను మరీ చిన్నదిగా కాకుండా కొంచెం దాని సైజ్ పెంచుతున్నాను, అప్పుడే అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట మన వాళ్ళకి చూడడానికి. సో మీరేం చేయాలి అంటే దాని కార్నర్స్ని పట్టుకొని కంప్లీట్గా ఓపెన్ చేసి పెట్టేసుకుంటే మీకు వచ్చేసి ఆ ఇమేజ్ అనేది, అంటే ఆ బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఓపెన్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కింద ఉన్న మిడిల్ బటన్ని కొట్టేస్తే అది మీకు లాక్ అయిపోతుంది అనమాట. అంటే మీకు ఇంక అది అటు ఇటు సైడ్స్ మీరు దాన్ని లాక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే స్ట్రీమ్ ల్యాబ్స్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళిపోయాక మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అలర్ట్ బాక్స్ అని ఉంది కదా, ఆ అలర్ట్ బాక్స్ మీద మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ సైట్లోకి రావాలి అంటే మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు మీరు పేపాల్కి కనెక్ట్ చేసుకోమంటుంది, పేపాల్కి కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు స్ట్రీమ్ ల్యాబ్స్లో లోపలికి వెళ్ళగలుగుతారు. సో మీరేం చేయాలి అంటే ఈ అలర్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఒకసారి సెట్టింగ్స్ చూసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి అలర్ట్ డిజేబుల్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ బటన్. సో ఇది అలర్ట్. మీరు వచ్చేసి మొత్తం ఇక్కడ స్టార్టింగ్లో సబ్స్క్రైబర్ అలర్ట్ అని ఉంది కదా, మీరు దాన్ని ఎనేబుల్లో ఉందో లేదో చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 3 బాక్సెస్ కనపడుతున్నాయి, నేను ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో స్కిప్ చేసుకోకుండా వినండి. మీరు ఇక్కడ లేఅవుట్ అంటారు దీన్ని. ఈ లేఅవుట్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే ఫన్ వీడియో మీకు ఎలా ప్లే అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, ఈ సెకండ్ వచ్చేసి ఫస్ట్దేమో మనకి ఇమేజ్ పైన ప్లే అవుతుంది, కింద టెక్స్ట్. సెకండ్ ఏమో ఇమేజ్ మీద టెక్స్ట్, ఇదేమో సైడ్ ఇమేజ్ తర్వాత టెక్స్ట్ అనమాట. అట్లా. సో మిగిలినవి మీరు ఇంకేం కదిలించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మెసేజ్ టెంప్లెట్ అని ఉంది కదా, ఈ మెసేజ్ టెంప్లెట్లో మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు. ఓకే, బట్ ఆ నేము, ఫ్లవర్ బ్రాకెట్స్ అవి మాత్రం రిమూవ్ చేయకూడదు. మిగిలిందంతా సేమ్ టు సేమ్ మీరు ఎలా అయినా చేంజ్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ అనమాట. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డైరెక్ట్గా ఒక ఫన్ వీడియోని డౌన్లోడ్ చేసేసి పెట్టుకోకూడదు. ఆ వీడియోని మీరు 2 రకాలుగా డివైడ్ చేయాలి, ఒకటి జిఫ్, ఒకటి MP3. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ MP3ని మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆల్రెడీ జిఫ్ ఫైల్ని మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో మీరు వచ్చేసి ఇక్కడ జిఫ్ ఫైల్ని మీరు అప్లోడ్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది, లేదా మీరు మొబైల్లో అయినా మీ మొబైల్ డివైస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ జిఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కింద మీకు సౌండ్ అని ఉంది చూసారా, ఇక్కడ వచ్చేసి మీరు ఇందాక చెప్పాను కదా, ఒక వీడియోని మీరు 2 రకాలుగా డివైడ్ చేయాలి, ఒకటి జిఫ్, ఒకటి MP3. సో ఆల్రెడీ జిఫ్ సెలెక్ట్ చేసేసాను, ఇప్పుడు MP3 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఉన్న దాంట్లో
ఒకటి పర్టిక్యులర్ మీరు సెలెక్ట్ చేసేసుకొని దానికి పెట్టేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సౌండ్ వాల్యూమ్. ఈ సౌండ్ వాల్యూమ్ ఏంటి అంటే మనకి ప్లే అయ్యే ఆ ఫన్ జిఫ్ సౌండ్ పెంచొచ్చు, తగ్గించుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ అవ్వకుండా ఉంటాయి. మీకు వచ్చేసి నెక్స్ట్ అలర్ట్ డ్యూరేషను ఎన్ని సెకండ్స్ కావాలో పెట్టుకోవచ్చు. అండ్ అలర్ట్ టెక్స్ట్ డిలే. సో ఇది వచ్చేసి 0లోనే ఉండాలి. ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంబడే మనకు అలర్ట్ రావాలి, కానీ అప్పుడెప్పుడో గంట తర్వాత వస్తే మనకు యూజ్ ఉండదు కదా. సో కాబట్టి మనకి 0లోనే ఉండాలి. సో ఇవన్నీ అయిపోయాక మనం ఇక్కడ సేవ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఆ సేవ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసేసుకోవాలి. సో గైస్ మీరైతే లేఅవుట్లో ఫస్ట్దే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెసేజ్ టైపు టెంప్లెట్ మీకు నచ్చినట్టు ఇవ్వచ్చు. ఆ నేము ఫ్లవర్ బ్రాకెట్ మాత్రం ఎడిట్ చేయదు, మిగిలిన మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు మీరు. సేమ్ ఇప్పుడు నేను టెక్స్ట్ సబ్స్క్రైబర్ అని ఇక్కడ ఉంది చూసారా, అదేంటంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది. సో మనం చేసిన సెట్టింగ్స్ ఎలా వస్తుంది అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ టెస్ట్ సబ్స్క్రైబర్ కొట్టి మీకు నేను చూపిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏమైంది, మీకు ఇమేజ్ రావట్లేదు కానీ కింద టెక్స్ట్ వస్తుంది. ఓకే. సో అంటే సంథింగ్ మిస్ అవుతుంది. అదేంటో ఒకసారి వెరిఫై చేద్దాం. నేను ఎందుకైనా బెటర్ అని మళ్ళీ ఒకసారి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. జిఫ్, ఇమేజ్ అంటే జిఫ్ అనమాట. సో మిగిలినవి ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఒక్కసారి మళ్ళీ సేవ్ సెట్టింగ్స్ కొట్టాను. సో గైస్ మీకు ఇప్పుడు వర్క్ కాకపోతే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో నేను మళ్ళీ ట్రై చేశాను, బట్ నాకైతే మళ్ళీ ఇమేజ్ జిఫ్ రావట్లేదు, కింద టెక్స్ట్ మాత్రం వస్తుంది. ఓకే. సో పోనీ ఇప్పుడు నేను ఈ మిడిల్ ట్రై చేద్దాం ఒకసారి. మనకి మిడిల్ది లేఅవుట్ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. పోనీ దీంట్లో అన్న ప్లే అవుతుందా. టెక్స్ట్ సబ్స్క్రైబర్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇమేజ్ రావట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, థర్డ్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ సేవ్ కొట్టాను. ఓకే. మళ్ళీ టెక్స్ట్ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. టెస్ట్ సబ్స్క్రైబ్ కొట్టాను. సో ఇక్కడ టెస్ట్ సబ్స్క్రైబ్ కొట్టినా రాలేదు. ఓకే. అంటే ఇమేజ్ వస్తుంది కానీ మనకి చూపించట్లేదు, అదొక ఇష్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్ట్రీమ్లాబ్స్ యాప్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి మళ్ళీ రీఓపెన్ చేయాలి. సో ఇప్పుడు నేను అదే చేశాను. స్ట్రీమ్లాబ్స్ యాప్ని కంప్లీట్గా క్రాష్ చేసేసి, అంటే కంప్లీట్గా క్లియర్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు టెక్స్ట్ సబ్స్క్రైబ్ కొట్టాను చూడండి ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇంకా రాలేదు. ఓకే. సో గైస్ ఇదేంటంటే ఒక్కొక్కసారి మనకి రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. వచ్చేసింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను లాస్ట్ది పెట్టాను కదా, అందువల్ల అలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ది మాత్రమే అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఎక్కువ మంది కూడా ఫస్ట్ది మాత్రమే పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు చూసారా, బాక్స్ అంటే జిప్ ఫైల్ పైన వచ్చింది, కింద వచ్చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ పేరు వచ్చిందనమాట. సో నేనేంటంటే నా ఛానల్ పేరు, గేమింగ్ ఛానల్ పేరు తెలుగు గేమ్స్టర్ కాబట్టి నేను తెలుగు గేమ్స్టర్ అని చెప్పి పెట్టుకున్నాను. సో దాంతో నేను టెస్ట్ చేశాను కాబట్టి అదే పేరు వస్తుంది. సో గైస్ కంప్లీట్గా మీరు ఎలా కావాలి అంటే అలా దీన్ని జిఫ్ పెట్టుకోవచ్చు. మీరు పెద్ద చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యాగ్నిఫైర్ మీరు సెలెక్ట్ చేస్తే పెద్ద అవుతుంది. సో మిగిలిన సెట్టింగ్స్ ఇంకా ఏమీ మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మనకి ఒక గేమింగ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే. మనకు ఒక గేమింగ్ ఛానల్ ఉంది. ఆ గేమింగ్ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు గేమ్స్టర్ గేమింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా కూడా మన గేమింగ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఎందుకంటే మన దాంట్లో గివ్అవేస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిలేటెడ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. కావాలి అంటే మీరు ఒకసారి మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే మన దాంట్లో రెడీమ్ కోడ్స్ ఎక్కువ ఇస్తుంటాము. సో ఆ రెడీమ్ కోడ్స్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తుంటాను. సో మీరు అవి చూడొచ్చు అవి కూడా. సో మీకు ఫ్రీగా రెడీమ్ కోడ్స్ అండ్ గివ్అవేస్ ఎక్కువ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా గేమింగ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తాను. ఓకే గైస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.